శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య ద్విరదవక్త్రాజ్ఞాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతౌరాతరక్షైకదీక్షే. శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే. భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ. నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణి. అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. వందే బృందావనాసీనం ఇందిరానందమందిరం. ఉపేంద్రం సాంద్రకారుణ్యం పరానందం పరాత్పరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సురల్పరేశుడెవ్వడంచు చూడవంపుచో భృగుండురంబు తన్నలచ్చియోర్వకొక్కచో వసింపనా సరోవరంచనందు నిష్టసల్పితీవిగావే. శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథమృక్యదన్ తరంబుగాని ఈ భవాబ్ధిదాట మదిందురంత చింతనంది ఏమి తోచనట్టివేళ. మత్పురాకృతం వదెట్టిదో మిముంకనంగగల్గే. శ్రీహరి పరాకు వెంకటాచలాధినాథమృక్యదన్. భగవత్ బంధువులారా, ఈరోజు చైత్రశుద్ధ ఏకాదశి. చాలా పవిత్రమైన రోజు. కాలం ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటిదే. కానీ మనమే ఆలోచనలు పనులు అన్నీ కూడా చేయరానివి, చేయకూడనివి, పలకరానివి ఇలాగ చేస్తూ కాలాన్ని వ్యర్థం చేస్తాం. అంటే కాలాన్ని సద్వినియోగం చేసేట్టుగా మన చేత మహర్షాదులు అనేకమైన వ్రత ఉపవాస దాన యజ్ఞ క్రియాకలాపాదులు బహుళంగా అనేకం మనకు చూపించారు. వాటన్నిటిలో విశిష్టమైనది ఏకాదశి వ్రతం. దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు. ప్రకృతిలో కూడా మార్పులు వస్తాయి కనుకనే ఈ ఏకాదశి ఉపవాసం, హరినామ సంకీర్తనం ఇలాగ కొన్ని నియమాలు చెప్పారు. అన్నిటికంటే ప్రధానమైనది హరినామ సంకీర్తనం. హరియను 2 అక్షరములు హరించును పాతకములు అందరికీ ఒకప్పుడు వచ్చినదే. కాబట్టి ఆ హరేన్నామ హరేన్నామైవ కేవలం కలవు నాస్త్యేవ గతిరన్యథా అని. నాస్తి కలవు నాస్తి హరినామ వినా గతి. తస్మాత్ యత్నేన జప్తవ్యం హరేన్నామైవ కేవలం అని ఇలాగ మనకు అనేక ప్రమాణాలు చూపించారు. ఈ హరినామమే ఈ కలియుగంలో విశేషం. 12 సార్లైనా సరే విష్ణు సహస్రనామాన్ని దోషాలు లేకుండా చదివే ప్రయత్నం అయినా చేయాలి. అది చేయలేం.
శంఖభృత్ నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధర రథాంగపాణిరక్షోభ్య సర్వప్రహరణాయుధ వనమాలీ గదీ శాంగీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఈ రెండైనా చదవమని. ఇదేదో బాగుంది అది వదిలేసేద్దామని కాదు, తప్పనిసరి పరిస్థితులు. అది చేయలేమంటే శ్రీరామ రామ రామీతి అని ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చారు మనకు. వెళ్తే ఇదే కదా మనం అడిగేది ఎక్కడికి పోయినా. కాబట్టి మనకు చాలా ఇచ్చారు. ఈ చైత్రశుద్ధ ఏకాదశి శ్రీకృష్ణస్వామికి లోలోత్సవం. ఉయ్యల లూపితే అది చాలా విశేషం అట. లోలారూఢం ప్రపశ్యంతి కృష్ణం కలిమలాపహం అపరాధ సహస్రైస్తు ముక్తాస్తే ధూననే కృతే తావత్ తిష్టంతి పాపాని జన్మకోటి కృతాన్యపి క్రీడంతే విష్ణువాసార్థం వైకుంఠే దేవపూజితే అని కూడా మనకు పురాణాలు చెబుతాయి. ఊయలలో ఆ కృష్ణ భగవానుణ్ణి దర్శనం చేసి ఆయనను ఊపితే అనేక దోషాలు తొలగిపోతాయి, పాపాలు పోతాయని కూడా చెప్పారు. ఆయన మనల్ని ఊపుతాడు, మనం ఆయన్ని ఊపితే. కాబట్టి ఆ కృష్ణ దర్శన భాషణ స్మరణాదుల చేత మనకు ఉత్తమమైన స్థితి కలుగుతుంది. అది మనం బాగా గ్రహించి ఏ రోజు ఆ రోజుకి ఏమి విశేషం, ధర్మశాస్త్రాలు పురాణాలు ఇవన్నీ ఏం చెప్పాయో తెలుసుకున్నా కనీసం ఆ తెలుసుకునేటువంటి ఆ వివేకాన్ని కూడా స్వామి ప్రసాదించమని మనం ప్రార్థించాలి. రాజోవాచ కిం శ్రాంతోస్యల్పధ్వానం త్వయోఢాశిబికామమ కిమాయా సహోనత్వం పీనానసి నిరీక్షసే. సరే, మనం భగవన్నామ స్మరణతో జీవితాన్ని ఈ కలియుగంలో కలికల్మష నాశకమైనటువంటిది భగవన్నామమని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. 24 గంటలు ఈరోజు సాధ్యమైనంత వరకు హరినామస్మరణ విష్ణు స్మరణ చేస్తే ఇతర యుగాలలో 10 సంవత్సరాలు చేసిన ఫలం కలుగుతోందని కూడా చెప్పారు. ఇక మీ స్థితిని బట్టి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ, మనం మహాభక్తుడైనటువంటి పరమ భాగవతోత్తముడు నారద మహర్షి, ఆయన సనందన మహర్షి ద్వారా ఏ విషయాలు తెలుసుకున్నాడు, దానిలో భాగంగా ఈ మనశ్చాంచల్యం ఎలాగపోతుందయ్యా, ఇది మన ప్రశ్న. ఇది ఆయన అడిగాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఇదే కదా, మీరు చెప్తున్నారు బాగానే ఉన్నది, మేము వింటున్నాము బాగానే ఉన్నది, కానీ మనస్సేం నిలబెట్టం లేదండి. ఇదే నారదుడు కూడా అడిగాడు అన్నగారు. నువ్వు చాలా చెప్పావయ్యా, తాపత్రయాలు ఉంటాయి అని చెప్పావు, అది ఎలా పోతాయి అని చెప్పావు, అధ్యాత్మ విచారం చెప్పావు, ఇవన్నీ చెప్పావు, అయినా సరే నా మనస్సు నిలబట్టదు అంటే ఈ భరతోపాఖ్యానాన్ని చెప్పాడు. నిన్న మనం చెప్పుకున్నాం, జడభరతుడిలాగా కనిపించేటువంటి ఒక జడుడిలాగా, ఉన్మత్తుడిలాగా, పిచ్చివాణిలాగా కనిపించినటువంటి ఆ భరతుడు మహారాజుతో ఎలాగ సంభాషించారు. కపిలాశ్రమానికి దుఃఖాన్ని పోగొట్టుకోవాలి, మనుష్యుడిని ఈ శోకము దుఃఖము పీడిస్తూ ఉంటాయి. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఒక దుఃఖం, గర్భనరకం అన్నారు, దాన్ని మనకు తెలియదు కదా, అది మర్చిపోయాం. అందుకని గుర్తు చేస్తాయి ఉపనిషత్తులు ఇవన్నీ కూడా. ఇంకా మీకు మహాభారతంలో అశ్వమేధ పర్వంలో కృష్ణార్జునుడు విహరిస్తూ ఉంటే అర్జునుడు అడుగుతాడు, బావా అప్పుడు యుద్ధారంభంలో నువ్వు చెప్పావే గీత, అది ఒక్కసారి చెప్పు అని అంటే, ఓరి పిచ్చివాడా, అప్పుడు ఎంతో యోగధారణతో ఒక
ఉత్తమ ఉన్నత స్థితిలో నుంచి చెప్పినది. అదేదో వేదిక మీద చెప్పే ఉపన్యాసం కాదురా నాయన, అది ఎంతో గొప్ప స్థితిలో, అది దాన్ని నువ్వు మర్చిపోయావా అని చివాట్లు పెట్టి, అయినా సరే దాని విషయాన్ని చెప్తా అంటాడు. బ్రాహ్మణ గీతలని వస్తాయి, దాన్ని మనం చూస్తే తెలుస్తోంది ఈ జీవుని యొక్క స్థితి ఎలాగ ఉంటుంది అనేటువంటి. గర్భనరకం తర్వాత వచ్చేటువంటిది, ఆ చివరిలో వచ్చేటువంటిది, ఇవన్నీ కూడా శాస్త్ర పరిశీలన చేత గ్రహించి దుఃఖాలయం అశాశ్వతం అనే దాన్ని దృఢపరుచుకున్నటువంటి వాడికి వైరాగ్య భావన కలుగుతుంది. తేలిగ్గా కలుగుతుందా వైరాగ్య భావన? ఇప్పుడు కలిగే వాళ్ళు కూడా ఉన్నారు. మనం పత్రికల్లో చూస్తున్నాం. ముందు కుమార్తె కుమారుడు సన్యసించారు, తర్వాత తల్లిదండ్రులు 200 కోట్లని దానం చేసి తాము కూడా భిక్షతో వెళ్ళాలనుకున్నారు. అది ఒకటి చెప్తే వచ్చేటువంటిది కాదు, జన్మాంతర సంస్కార విశేషం. సరే, ఈ సౌవీర మహారాజు ఈ దుఃఖమయమైన ఈ స్థితి నుంచి మనుష్యుడికి ఏది హితమైనటువంటిది, తత్వము హితము పురుషార్థం, ఇవి మనుష్యుడికి కావలసినట్టుగా ఏది హితం. తల్లి పిల్లవాడికి హితమైన పదార్థాలు పెడుతోంది, కానీ వాడు ప్రియమైన దాన్ని కోరుతాడు. ఇది నువ్వు తింటే జలుబు చేస్తుంది రా నాన్న, ఇది వద్దు అంటే నాకు అదే కావాలంటాడు. దాన్ని ఇంకేదోటి చేసి పెడుతోంది తల్లి, వాడికి ప్రియము శ్రేయస్సుని కలిగించేది రెండు. అట్లాగనే పరమాత్మ కూడా ఒక తల్లిలాగా మనకు వాత్సల్యాన్ని చూపిస్తాడు, ఒక తండ్రిలాగా క్రమశిక్షణను ఇస్తాడు, ఒక గురువులాగా జ్ఞానాన్ని అందిస్తాడు. అందుకనే మహానుభావులు త్వమేవ మాతాచ ప్రియా త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, నీవే తల్లివి తండ్రివి గురుడవు దైవం. తెలుగులో చెప్పుకుంటే అది నా సర్వస్వము నీవే అంటాడు భక్తుడు. అలాంటి వాడి వెంట తిరుగుతాడు. ఈ దుఃఖమయమైన స్థితిని తొలగించుకోవడానికి మోక్ష ధర్మాలు తెలిసిన కపిల మహర్షిని సేవించి ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందాలని బయలుదేరి వెళ్తూ ఉంటే మధ్యలో ఈ సన్నివేశం, ఆ పళ్ళకి మోయటానికి ఒకడు తక్కువ పడటం, అక్కడ ఆ పొలంలో క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి ఆ భరతుణ్ణి పిలవడం, ఆయన మధ్యలో ఉండి ఎగుడు దిగుడుగా మోయటం. ఇదేమిటయ్యా, ఇంకా భాగవతంలో పంచమ స్కంధంలో వస్తోంది. అక్కడ మీకు అవకాశం ఉంటే అక్కడ కూడా చూడండి, మనస్సు దృఢపడుతోంది. ఈ ప్రశ్నలు అనేవి మన కోసమే. అంటే ఈ ఎందుకు ఇలాగ నడుస్తున్నారు, ఆ నడిచేటప్పుడు విషమ స్థితి కలిగింది. అంటే అందరూ ఒకే రీతిలో నడిస్తేనే ఆ పల్లకీలో కూర్చున్న వాడికి కొంచెం హాయిగా ఉంటారు. ఎగుడు దిగుడుగా నడిస్తే ఇక్కడ ఇలాంటి స్థితి వెళ్ళింది. జాగ్రత్తగా సమానంగా వెళ్ళమన్నాడు, అయినా అది పని జరగలేదు. ఎందుకు ఇలాగ నడుస్తున్నారంటే, మేము బాగానే ఉన్నాము, ఈ కొత్తగా వచ్చిన ఆయనే కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాడు. ఎందుకు ఇలా పుష్టిగా ఉన్నావు కదా, అప్పుడే అలసిపోయావా, ఇప్పుడే కదా నువ్వు పల్లకి ఎత్తుకున్నది, ఇలాగ ప్రశ్నలు వేశాడు. నిన్న అక్కడ దాకా మనం చెప్పుకుంటే ఆయన ఏమని చెప్పాడు, నాహం పీవాన్ నచైవోఢా శిబికా భవతో మయా, నేను పుష్టిగా లేను, పల్లకి మోయడం లేదు, అలసిపోలేదు, నాకే ఆయాసం లేదు, నీ పల్లకి మోసేవాడిని నేను కాదన్నా రాదంటాడు. ప్రత్యక్షం దృశ్యతే పీవ త్వద్యాపి శివికా త్వయి శ్రమశ్చ భారోద్వహనే భవత్యేవ హి దేహీనాం. అదేమిటయ్యా, ప్రత్యక్షంగా అంటే కంటితో స్పష్టంగా చూస్తున్నాను కదా, బాగా పుష్టిగా ఉన్నావు, పళ్ళకి మోయడం లేదంటావు, అలసిపోలేదంటావు,
నీ భుజం మీదనే పల్లకి ఉన్నది. బరువుని మోసేటప్పుడు దేహాన్ని ధరించిన వాడికి బాగా బరువు, శిరస్సున పెట్టుకుంటే బరువు అనిపిస్తోంది కదా, అది ఆశ్చర్యమే ఉన్నది. అంటే భరతుడు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఆ జలభరతుడు అంటాడు, ప్రత్యక్షం భవతా భూప యదృష్టం మమ తద్వద బలవాన బలశ్చేతి వాక్యం పశ్చాత్ విశేషణం. నీవు ప్రత్యక్షంగా దేన్ని చూస్తున్నావో చెప్పు ఓ రాజా. బలం ఉన్నది, బలం లేనిది అనే విశేషణాలని తర్వాత చెప్పు. నీవు పల్లకిని మోసావు, ఇప్పుడు కూడా నీ మీది పల్లకి ఉన్నది అనేటువంటి మాట కూడా అసత్యమే అన్న. ఈయన చాలా అత్యున్నతమైన స్థితిలో చెప్తున్నాడు ఆ మాట. లోకానికి ఇది విరుద్ధంగా కనిపిస్తుంటుంది కదా. లోకంలో కనిపించినవన్నీ సత్యాలు కాదు. బాగా మనకు ఈ ఎండాకాలం కాబట్టి మనం కారులోనో బస్సులోనో దేంట్లో దాంట్లో ప్రయాణ సాధనంలో వెళ్తూ ఉంటాం అనుకోండి. రోడ్డు మీద మన ఎదురుగా బాగా 12ంటికి మధ్యాహ్న సమయంలో వెళ్తుంటే ఏం కనిపిస్తుంది? ఎదురుగా నీళ్లు కనిపిస్తాయి. అవి నీళ్ళ కాదు కదా, మరీచిక, ఎన్నమావు అంటే నీళ్లు అనిపిస్తాయి, నీరు కాదు. అది మరి ప్రత్యక్షంగా కనిపిస్తోంది కదా, మరి అది సత్యమా అసత్యమా? కాబట్టి ఒక స్థితిలో అసత్యం అయినా అది సత్యంలాగా అనిపిస్తోంది. ఇక్కడ ఈయన ఏమంటాడు, ఎవరు మోస్తున్నారు? భూమి మీద పాదాలు ఉన్నాయి, ఆ పాదాల మీద పిక్కలున్నాయి, దాని మీద ఈ వక్షస్థలం నడుము ఉన్నది, ఊరువులు ఉన్నాయి, నడుము ఉన్నది, వక్షస్థలం, బాహువులు, భుజములు, భుజముల మీద పల్లకి, ఇవి వరుసలో మనకు కనిపిస్తున్నాయి. వీటిలో నాకు ఆధారం ఏదో చెప్పు అన్నాడు. నేను దేనికి ఆధారం? ఏ అంశం వలన ఆధారాన్ని నిర్ణయించాలి? ఆధారము ఆధేయం. ఒక పాత్రలో మజ్జిగో నెయ్యో నూనె ఏదో పోశారు. అది పాత్రకు నెయ్యి ఆధారమా, నేతికి పాత్ర ఆధారమా? చమత్కారంగా చెప్తారు, తిరగబోసాడు, ఏమైంది పోయి. కనుక ఏది ఆధారం? ఏ అంశం వల్ల దీన్ని నిర్ణయించాలి? పల్లకీలో నీవు గుర్తించబడే దేహం ఉన్నది. నేను నేను అంటున్నావు కదా, నేను అంటే ఏంటి? నీ దృష్టిలో దేహం. ఈ దేహం అనేటువంటిది ఉన్నది, అక్కడ నీవు, ఇక్కడ నేను. అంటే నువ్వు కూడా నేను అంటున్నావు, నేను ఈ శరీరాన్ని నేను అని అంటున్నాను. కాబట్టి ఇది అది రెండూ లేవయ్యా. నీవు నేను ఇతర ప్రాణులు ఇవన్నీ కూడా పంచభూతాల చేత మనం ధరించబడటం జరుగుతుంది. ఈ ప్రాణి సముదాయం అంతా గుణప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటుంది. సత్వరజస్తమో గుణాలు, ఈ గుణాలు కర్మవశ్యములు. సత్వ రజస్తమో గుణాలు. అన్ని ప్రాణులలో అవిద్యా సంచితమైన కర్మ ఉంటుంది. ఈ కర్మల వల్ల ఒకడు నవ్వుతాడు, ఒకడు ఏడుస్తాడు, ఒకడు ధనవంతుడు అవుతాడు, ఒకడు విద్యావంతుడు అవుతాడు, మరొకడు విద్యావిహీనుడు అవుతాడు. ఆత్మ అనేదానికి దీనికి సంబంధం లేదు. అది శుద్ధమైనది. అక్షరము, క్షరం అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది. శాంతము, నిర్గుణము, ప్రకృతి కంటే పరము, సమస్త ప్రాణులలో ఉండేటువంటి ఈ ఆత్మకు వృద్ధి లేదు, పెరగటం ఉండదు, క్షీణత ఉండదు. శరీరానికి ఉన్నది.
అందుకని శరీర ధర్మాలు వేరు, ఆత్మ యొక్క స్థితి వేరు. అందుకని ఇషీకము అంటారు. ఒక ముంజ గడ్డి, ఈ దర్భ లాంటి దర్భ పూలని పూస్తూ ఉంటాయి. దానిలో బాగా ఉన్నటువంటి కొన్ని వాటిలకు అది మనం చూస్తే పైన ఒక వరలాగా ఉంటుంది. దాని లోపల ఇషీక ముంజగడ్డి అని, దాని లోపల ఇషీకం అని ఒక చిన్న పూచిక పుల్లలాగా ఉంటుంది. అది దానిలోనే ఉన్న దానికంటే ప్రత్యేకంగా ఉంటుంది. అది తీస్తే ఆ పై పొరపోతుంది. అలాగా సమాధి స్థితిలో ఆత్మస్వరూపాన్ని దర్శించి బయటకు వచ్చిన తర్వాత కూడా తన శరీరం కంటే భిన్నంగా ఆత్మ ఉన్నది అనేటువంటి అనుభూతిని పొందుతారు మహానుభావులు. ఈనాటికి ఉన్నారు. శరీరాన్ని అలాగే ఉంచేసి శరీరం నుంచి బయటకు వచ్చి శరీరం చూసుకొని ఇంకెక్కడో తిరిగి మళ్ళా శరీరంలోకి ప్రవేశించేటువంటి స్థితి యోగులకు ఉన్నది. ఒకే సమయంలో అనేక రూపాలు ధరిస్తారు. కాయవ్యూహ శక్తి అంటారు. భాగవతంలో శ్రీకృష్ణ స్వామి 16,000 గృహాలలో 16,000 రూపాలలో ఒకేసారి 16,000 మందిని వివాహం చేసుకున్నారు. 16,000 రూపాలలో నారదుడికి దర్శనం ఇచ్చారు. భాగవతంలో 10వ స్కంధంలో వస్తుంది. దానిని కాయవ్యూహ శక్తి అంటారు. మనకు యోగులు ఉన్నారు, ఇప్పటికీ ఉండవచ్చు, మనకు తెలియకపోవచ్చు, కానీ ఉన్నారు. అలాగా నిన్న మొన్నటి దాకా కూడా 1970 ప్రాంతంలో కూడా కొంతమంది యోగులు ఒకే సమయంలో కాశీలో స్నానం చేసినట్టు ఒకడికి, సొంత ఊరిలోనే పూజ చేస్తున్నట్టు ఒకడికి, కోర్టులో ఇంకెవరికో సాక్ష్యం చెప్పినట్టు భక్తుడికి ఒకడికి ఇలాగ దర్శనం ఇచ్చారు. అందరి రిపోర్ట్లు చూస్తే అందరూ మేము ఇక్కడ చూసాం, మా దగ్గర ఉన్నాడు అని అంటే మా దగ్గర ఉన్నాడని కొట్లాడుకున్నటువంటి సన్నివేశాలు కూడా యోగుల చరిత్రలో ఉన్నాయి. కాబట్టి అవేవి అసత్యాలు కాదు. ఇది అనుభవైక వేద్యము. శరీరగత ధర్మాలు వేరు, ఈ ఆత్మధర్మాలు, ఆత్మ యొక్క స్థితి వేరు. కనుక ఈ ఆత్మను అలాగ దర్శిస్తారు. దానిలో వరలో ఖడ్గంలాగా. అందుకనే పంచకోశములు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, తైత్తరీయం మనకు చెప్తారు. దాన్ని దర్శనం చేసి అదే నేను అనేటువంటి అనుభూతిని పొందిన వాడికి ఈ భౌతికమైనటువంటి ఒడిదుడుకులు కానీ సుఖాలు దుఃఖాలు తరతి శోకమాత్మవిత్. అందుకనే మనకు ఉపనిషత్తు ఏం చెప్తోంది? ఈ దుఃఖాలు అని అంటావేమో, ఈ దుఃఖాన్ని అధిగమించేటువంటి స్థితి కూడా ఉన్నది. అదే నీ పరమ లక్ష్యము. ఈ ఆత్మానుభవం పొందటమే. అది పొందిన తర్వాత నీవు ఎట్లా తిరిగినా, వాడు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు. అలా అయిన తర్వాత వాడు కొద్ది రోజులైనా, ఇప్పుడైతే ఆ స్థితి లేదనుకోండి, మళ్ళీ వెంటనే ఇంకో దానికి వెళ్తాడు. వెనకలా కాదు కదా, కొద్దిగా వాడికి గాలి పీల్చుకునే వాడు ఏం చేసినా ఏం పట్టించుకోడు. అంటే ఏంటి, ఒక స్థితికి వచ్చేశాడు. అలాగనే ఆత్మానుభవం పొందినటువంటి వాడు భౌతికమైన స్థితులలో వాడు ఎలా ఉన్నా, ఎందుకనంటే వాడికి ఈ నియమాలు వర్తించవు, విధి నిషేధాలు మనకున్నాయి. ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు, విధి నిషేధాలు వాళ్ళకు లేవు. ఒక చిన్న పిల్లవాడులాగానే, పిల్లవాడికి ఏమన్నది, వాడు ఏదైనా పొరపాటు చేసినా మనం ఏమీ అనం. ఎందుకని వాడు పిల్లవాడండి, వాడికి ఏం తెలియదు, నీకైనా జ్ఞానం లేదా అంటాడు పెద్దవాడు. వాడికి అజ్ఞాన స్థితి. కానీ ఇక్కడ వీనిది అన్నీ తెలిసి కూడా సర్వం వాల్యేన తిష్టన్నాసి, అన్నీ తెలిసి ఏమీ తెలియని వాని వల్లే ఉంటాడట. కనుక ఇక్కడ ఏమంటున్నాడు, ఈ బాగా పుష్టిగా ఉన్నావు కదా అంటే, బాగా పుష్టిగా ఉండటం, సన్నగా ఉండటం, బాగా లావుగా ఉండటం, లేదా ఇవన్నీ శరీరానికి సంబంధించిన విషయాలని ఆత్మధర్మాలుగా చెప్తున్నావు. కాబట్టి అది సరైనది కాదు. కర్మ సంచితమైన కర్మ వల్ల
ఆ కర్మానుభవాన్ని వాడు అనుభవిస్తాడు, దానివల్ల సుఖం దుఃఖం ఇవన్నీ కలుగుతాయి. కానీ ఆత్మస్థితి అది శుద్ధం, అక్షరం, శాంతం, నిర్గుణం, ప్రకృతి కంటే పరం. సమస్త ప్రాణులలో ఉండే ఆత్మకు వృద్ధిక్షయాలు లేవు. ఆత్మకు ఈ నడుము, కడుపు, వక్షస్థలం, భుజాలు, వాటితో భుజం మీద ఉన్నటువంటి ఈ పళ్ళకి బరువు నీకు నాకు సమానం. నువ్వు కూడా మోస్తున్నావు. శరీరమే కాదు మోసేటువంటిది, మనస్సు కూడా ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యపాప కర్మల భారం చేత కుంగిపోతుంది, వేదన పొందుతుంది, దుఃఖాన్ని పొందుతోంది. మనస్సుకి సంబంధించినటువంటివే అన్ని వికారాలు. అందుకనే అది శాంతి కావాలి, అది దానికి శాంతం కావాలి. మనస్సుని నియమించినటువంటి వాడికి మరి మంత్రమేలా తంత్రమేలా అంటారు మహానుభావు. కనుక ఈ భుజాలు, వీటిపై ఉన్నటువంటి పల్లకి బరువు అని నువ్వు అంటున్నావు. పల్లకిని నేను మోస్తున్నాను, ఇతరులు మోయటం లేదని ఎలా చెప్తావు? ఈ పర్వతాలు, చెట్ల నుంచి వచ్చేటువంటిది, భూమి నుంచి పుట్టేటువంటిది, ఇవన్నీ ప్రకృతిలో పుట్టినటువంటివే. ప్రాకృతములైన ఇంద్రియాల కంటే జీవుడు వేరైనప్పుడు నేను ఏ భారాన్ని మోయాలి? ఈ పల్లకి ఏర్పడిన ద్రవ్యాల చేతనే. అంటే ఈ పల్లకి ఎలా వచ్చింది? ఒక చెట్టుని కొట్టివేసి ఆ చెక్కతో తయారు చేసేది కదా. నీ శరీరం ఎలా వచ్చింది? ఇది కూడా భూమి నుంచే వచ్చింది, పాంచభౌతికమైనదే. భూతత్వమే మన శరీరంలో ఎక్కువగా ఉంటుంది. ఏ భారాన్ని మోయాలి? కాబట్టి నీకు నాకు భారం సమానంగానే ఉన్నది అనంటే సనందన ఉవాచ. ఇక్కడ మనం అంటే మనకు శాస్త్రాలు అనేకం ఉన్నాయి, కానీ వాటిల్లో మనం సహజంగా వింటూ ఉంటాం కదా, వేదములు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణం అని ఆ 4 వేదాలకు సంహిత, బ్రాహ్మణం, ఆరణ్యకం, ఉపనిషత్తులు అని దానిలో మళ్ళా 4 భాగాలు. ఆ చివరిది ఉపనిషత్తు అన్నారు. సరే, దాని మీద అనేక విషయాలు ఉన్నాయి, ఇది చూసుకోవాలంటే గ్రంథాలు. ఆ ఉపనిషత్తులకే వేదాంతము అని పేరు. అంటే వేదం యొక్క చివరి భాగం, వేదం యొక్క సారం, అదే ప్రధానము అని పూర్వభాగం కర్మలు చెప్తోంది, భగవద్ ఆరాధన చెప్తోంది. ఇవి చేయగా చేయగా ఆ జ్ఞానాన్ని గుర్తించే, గ్రహించేటువంటి శక్తి కలుగుతోంది. ఆత్మ అనే దానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. నేను అనేటువంటి స్ఫురణ, ప్యూర్ కాన్షియన్సెస్ అంటారే, చైతన్యం, జ్ఞానం అంటే ప్రపంచాన్ని తెలుసుకునేటువంటిది జ్ఞానం. సాక్షి మాత్రం, చిత్తు అని కూడా స్ఫురణ అంటారు. అంటే మనం గాఢ నిద్రలో ఉన్నాము, నిద్ర లేచిన తర్వాత ఈరోజు హాయిగా నిద్రపోయాను 1 గంట సేపటి. ఎవరు నిద్రపోయారు అంటే వీడు నిద్రపోయాడా? నిద్రపోయినది ఎవరు? కలలు కన్నది ఎవరు? ఇది తెలుసుకోమంటారు మహానుభావు. జ్ఞానం, చిత్తు, ప్రత్యేగాత్మ అన్నిటికంటే వెనక ఉండేటువంటి ప్రత్యేకంగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. బ్రహ్మము అని కూడా, అంటే ఆత్మ అనేదానికి ఇన్ని అర్థాలు. పరమాత్మ, స్వరూపం, తెలివి, ఎరుక అంటారు, అనుభవం, అంతా వ్యాపించి ఉన్నది అనేటువంటి స్ఫురణ. అది ఇన్ని అర్థాలు చెప్పారు. ఇక దాన్ని ఎలాగయా గ్రహించటానికి మనసైవానుద్రష్టవ్యం, ఇది ఒక పరికరం. తులసీదాసు చాలా అద్భుతంగా అనేక విషయాలు చూపిస్తారు. ఒక గడప మీద, అంటే ఆయన నామాన్ని గురించి చెప్పారనుకో,
గడప మీద దీపం పెడితే ఇప్పుడు మనకు ఎక్కడికక్కడే స్విచ్లు వేసుకోవటం, కానీ వెనక దీపాలు వెలిగించేవాళ్ళు కదా, కాంతివంతంగా ఉంటాయి. ఇప్పుడు కూడా మనం ఎన్ని వేసుకున్నా ఆవునేతితో దీపారాధన చేస్తే ఆ కాంతి, ఆ వెలుగు వేరు. అందుకని మనం అన్నీ కల్తీ చేసుకున్నా కొన్ని కొన్ని పట్టుకొని ఉండాలి. దీపారాధనలు కూడా దేవుడి దగ్గర కూడా కల్తీ అవి స్విచ్తో వెలిగే దీపాలు పెడితే ఆయన కూడా మనకి ఇచ్చేది అట్లాగే ఇస్తాడు. కాబట్టి నువ్వు ఎలాగా ఆడితే ఆయన కూడా అలాగే ఆడతాడు. ఆ దీపం అనేది కూడా పరబ్రహ్మమయం, జ్యోతిర్మయమైన స్వరూపం. ఈ మనస్సు అనేటువంటిది దీపం లాంటిది, దానితో తెలుసుకోవాలి అని అంట. ఇది ఎలాంటిదిట? ఇంటిలో గడప మీద దీపం పెడితే ఇంటి లోపల వెలుగు వస్తోంది, బయట వెలుగు ప్రసరిస్తోంది. ఇక్కడ ఈ జ్ఞానం అనేటువంటి దీపం అంతఃకరణ చతుష్టయం అన్నారు. లోపల బయట కూడా నీకు వెలుగునిస్తోంది. అంటే ఒక్కటే పనిముట్టు మనస్సు. అది ఒకటే అయినా చేసే పేర్లను బట్టి 4 పేర్లు: మనస్సు, సంకల్పం, వికల్పాలు. ఈ పని చేద్దాం వద్దు అని చేసేటప్పుడు దానికి మనస్సు అని పేరు. నిశ్చయ జ్ఞానం కలిగింది బుద్ధి అని పేరు. నిశ్చయించుకున్నాడు. చిత్తం విషయ చింతన చేసేటప్పుడు చలిస్తూ ఉంటుంది చిత్తం. అంటే అప్పటికి ఒక నిర్ణయానికి రాదు. అహం, అహంకారం. నేను అనేటువంటి అభిమానం అంటే కర్తృత్వ భావం అన్నారు. ఈ కర్తృత్వ భావం, ఆ కర్తృత్వ బుద్ధి కలిగితే అది అహంకారం. మనకు కూడా కొన్ని అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మన ఇంద్రియాలు అన్నీ కూడా చక్కగా ఎలర్ట్గా ఉన్నారు అంటారే, సావధాన్ అంటారు. అంటే ఆ కన్ను, ముక్కు, చెవి అన్నీ కూడా దేనికైనా సిద్ధంగా ఉంటాయి. అంటే ప్రపంచ విషయాల్ని గ్రహించడానికి మేలుకున్న దశ జాగ్రత్త అవస్థ అంట. అంటే భౌతికంగా కనిపించేది, వినిపించేది, తినిపించేది స్వప్నావస్థ. కలలుగనే దశ అది స్వాప్నిక, మానసికంగా చూసేటువంటి కనిపించేది. సుషుప్తి అంటే గాఢ నిద్ర. అంటే భౌతికంగా మానసికంగా కూడా అన్ని ఆలోచనలు నిలిచిపోతాయి. ఇవి ఈ దశలలో మనం ప్రతిరోజు ఉంటాం. పగలంతా జాగ్రత్త అవస్థలో ఉంటాం. రాత్రి పడుకోగానే నిద్ర పట్టదు కొందరికి, ఇంకా టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. ఎందుకని ఆలోచనలు విపరీతంగా మనం చేస్తాం. ఆలోచనలు ఆగిపోతే కానీ మనం చెప్పే హాయో ఆహానో ఓహో అనే స్థితి రాదు. అంటే ప్రపంచాన్ని మరిస్తే కానీ నీకు అసలైన ఆనందం కలగదు. మన నిత్య అనుభవంలో ఉన్నదే. అమ్మో, ప్రపంచాన్ని మరవటం అంటే అంత మనకు సాధ్యం అవుతుందా? ప్రతిరోజు కూడా మనం గాఢ నిద్రపోయి లేస్తే ఏమంటాం? ఈ పగలంతా చేసినటువంటి వాటన్నిటికంటే అదే చాలా బాగుంది అనిపిస్తుంది కదా. మరి అలా పోతామా? ఒకటే నిద్ర శాశ్వతంగా అది కాదు కదా. ఎరుకతో కూడిన నిద్ర కావాలి. అంటే నేను అనే స్పృహ ఉండాలి. ప్రపంచ సంబంధం ఏది ఉండకూడదు. అది మనకు ఊహకు అందటం కష్టంగా అనిపించినా అది యోగులకు చాలా సులభం. అందుకోసమే మనం ఈ భగవద్ ఆరాధన చేసేది, సంకీర్తన చేసేది, ఇంకేదైనా మీరు ఏవి చేసినా దేనికోసం అంటే ప్రపంచాన్ని మరవడానికి, పరమాత్మని పట్టుకోవడం. కాబట్టి ఇక్కడ అయితే దీనికి మనకు కొన్ని బాధలు కలిగించే ఉన్నాయి. వాటిల్నే తాపత్రయములు అని అంటారు. మనం మామూలుగానే వాడేస్తుంటాం, కానీ వాటిని అంతా విచారణ చేయం. ఎందుకురా నీకు ఇంత తాపత్రయం అంటూ ఉంటాం.
ఎవడైనా బాగా విపరీతంగా శ్రమ, ఎందుకులా నీకింత హాయిగా ప్రశాంతంగా కూర్చోలేవా? ఆధ్యాత్మిక తాపం ఒకటి, అంటే ఈ మన శరీరానికి సంబంధించిన ఇంద్రియాలకు సంబంధించిన వాటి వల్ల ఏర్పడేటువంటి మానసికంగా శారీరకంగా వ్యాధులు, మానసికంగా కొన్ని ఏవో అనుకుంటాం, ఒక టార్గెట్ పెట్టుకున్నానండి, అది రీచ్ కాలేదు, అందువల్ల డిప్రెషన్కి వెళ్ళిపోయాడు వాడు, లేదా ఇంకేదో అయ్యాడు. ఇవి ఆధ్యాత్మిక తాపం అన్నారు దాన్ని. రెండవది ఆది భౌతికం, అంటే ఈ మనకు దగ్గర సంబంధం కలిగినటువంటి భార్య భర్త పిల్లలు వీటి వల్ల, లేదా వ్యాధులు, సర్పాలు, ఈ సునామీలు, లేకపోతే భౌతికమైనటువంటి వీటి వల్ల వచ్చేటువంటి వాటిని ఆది భౌతిక తాపాలు. మూడవది ఆది దైవికం, అనావృష్టి అతివృష్టి, అంటే ఎండలు బాగా ఎండలు మనకి ఇక్కడ మంటలు మండుతూ ఉంటే వేరొక ప్రదేశంలో విపరీతమైన తుఫాన్, అక్కర్లేని సమయంలో వర్షాలు, కావలసిన సమయంలో లేకుండా ఉండడం, ఇవన్నీ ఆది దైవికమైన తాపాలు. ఇవి దుఃఖాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ దుఃఖాల నుంచి ఎలాగ బయటపడాలి, అదే అన్వేషణ. మానవుడికి యొక్క ఆ బుద్ధితో వాడు అన్వేషణ చేసి ఆ దుఃఖ ఉపశమనం కలగటానికి ఎలాగా తాత్కాలికంగా దాన్ని కప్పిపుచ్చేసి అనేక జన్మలు ఎత్తుతాడు మానవుడు అని మనకు శాస్త్రాలు చెబుతాయి. శరీరాన్ని ధరించిన తర్వాత కూడా మనకు అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. వీరికి ఈ శరీరానికి 6 ఉన్నాయి ధర్మాలు, శరీర ధర్మాలు. అస్థి అంటే తల్లి గర్భంలో ఒక చిన్న కలిలం, అంటే ఆ శుక్ల శోణితాల కలయిక వల్ల చిన్న ఉండలాగా ఉంటా, దానికే శరీరం వచ్చేస్తోంది, జీవుడు ప్రవేశిస్తాడు, పుట్టడం జాయతే. శరీరం పుట్టిన తర్వాత అది వృద్ధి అవుతోంది. 20-22 ఏళ్ళ దాకా బాగా అమ్మ ఇచ్చిన పాలు పెరుగు నెయ్యి అన్నీ తాగి శరీరాన్ని పెంచుతాం బాగా, వర్ధతే. ఆ తర్వాత ఏమవుతోంది, విపరిణమతే, పరిణామాల్ని పొందుతోంది, మార్పులు పొందుతోంది. లావుగానో సన్నగానో వికారంగానో సుందరంగానో ఎలాగనో శరీరం. అపక్షీయతే, 60 దాటిందండి, మోకాలు నొప్పులు వచ్చాయి, ఆ శరీరంలో ముడతలు పడుతోంది, బ్యూటీ పార్లర్కి వెళ్ళి మళ్ళీ అన్నీ వేసుకుందాం, లేకపోతే ఇంకేదో చేద్దాం, లేకపోతే సమాజంలో మనం నడవలేము, పక్కకు నెట్టేస్తా. అపక్షీయతే, తరుగుదల. చివరికేమిటి, నశ్యతి. షడ్భావ వికారాలు అంటారు. మరి శరీర ధర్మాలు ఇవి కదా, మరి ఆత్మ యొక్క స్థితి ఏమిటి అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఈ వేదాంతం మనకెందుకని అనుకోకూడదు. చాలా మనకు ఒక ఇది ఉంటుంది, వేదాంతం సిద్ధాంతం రాద్ధాంతం ఇవి మనకెందుకు అని. మనకే కావాల్సింది, అసలు కావాల్సింది అదే. మన స్వరూపం ఏమిటో ముందు తెలుసుకోవాలి, తర్వాత ఏం చేసావు లేదనే తర్వాత వస్తు విచారణ చేయాలి. ఆ విచారణ చేయడానికి పురాణాల్లో అన్ని రకాలైన విషయాలు చెప్పారు. ఆ విశేషాలని మళ్ళా క్రమంగా గ్రహిద్దాం శ్రీవారి అనుగ్రహంతో. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలిని.
దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదం శతం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మడం స్తు వాసుదేవ నారాయణ.